పరిపాలన ఎట్లా ఉంది? చాలా బాగుంది. మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం విషయంలో మేము చాలా సంతోషిస్తున్నాము. చాలా మా గురించి మేము ఉన్నత స్థాయికి ఎదిగేలా ఎన్నెన్నో పథకాలు తీసుకొస్తున్నారు. ఇంకెన్నో పథకాలు మా అభివృద్ధికై తీసుకొస్తారని ఆశిస్తూ ఇన్ని అవకాశాలు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సీతక్క మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా అద్భుతంగా చూసుకుంటున్నారు. ఇలాంటి పాలనకు మేము చాలా సంతోషపడుతున్నాము. వస్తున్నాయి. అనేక మంది పేద మహిళలు రోజువారీ కూలీకి వెళ్ళే వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే వారు వెళ్ళే రవాణా ఛార్జీలు కూడా వాళ్ళకు సంపాదనలాగా ఉపయోగపడుతున్నాయి. చేస్తున్నాం. నా విషయానికి వస్తే నేను డైలీ ఇదే మహిళా సంఘాలలోనే వర్క్ చేస్తా. నేను మా మండల స్థాయిలో ప్రయాణాలు చేస్తూ ఉంటా సార్. మినిమం డైలీ 100 రూపీస్ సేవ్ చేస్తున్నా సార్ నేను. మహిళలకు ఉచిత బస్సు ఉండడమే మంచిదని అనుకుంటున్నాను సార్. వస్తుంది సార్. కరెంట్ వస్తుంది సార్. ఉచిత కరెంటు వల్ల మేము నెలకు మినిమం 500 సేవ్ చేస్తున్నాం సార్. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు మేము బ్యాంకులు ఇంకే వెళ్ళి తీసుకుంటున్నాం కదా సార్. బ్యాంకు నుండి రుణాలు తీసుకుంటున్నాం. ఆ రుణాలు ఇచ్చే స్థాయి వరకు కూడా మేము మమ్మల్ని ఎదిగేలా ప్రోత్సహిస్తే బాగుంటుందని మా ఆలోచన. ఆ పథకం వైపు ఇంకో ఆలోచిస్తే బాగుంటుందని. రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది. Subscribe us and press the bell icon for more interesting updates.